जाओ। ఒక్క నిమిషం. బాస్ ఇస్ కాలింగ్. బాయ్ సాంబు. Hey. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Sir ki vanni. ఏం చూస్తున్నావు? యు లైక్ మీ నో? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేసావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. सर डील कैंसिल है. ఎందుకు? डील हो गया. ఆ, నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం, అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదు. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా, పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా, రామ్మా. రా నాన్న రా. అవంతిక, వీళ్ళంతా మా చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. రామా రా రా నాన్న. లోపలికి రా. ఇదంతా నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. చాలా స్మార్ట్ గా ఉంది. అందరినీ బాగా గుర్తుపట్టేసింది. అవును. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry auntie, I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. I'm so... అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. భలే పని. మొదటిసారి మన ఇంటికి వచ్చింది.
చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని. ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ నేను టెంపరీగా వెయిట్రెస్గా పనిచేస్తున్నాను. ఓహ్ బట్ ఐఎమ్ అ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్ కవితలు రాస్తుందంట. అన్నయ్యకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా. ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయ్యింది వాళ్ళతో మాట్లాడి. ఓ కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే అల్లరి చేయకుండా తినండి. సో గుడ్ ఆంటీ. మీకు నిజం చెప్పనా, చిన్న కన్ఫ్యూషన్ ఉండేది శామ్ గురించి. కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా, నేను సంతోషంగా చేసి పెడతాను. కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది. బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. చాలా భయపడుతూ వచ్చాను, కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్. ఇట్స్ సచ్ అ లవ్లీ టైం. సో ముహూర్తం ఉంటే ఇవాళే పెళ్లి చేసేలా ఉన్నారు. గుడ్. బై ది వే 2 hours 10 minutes అయింది. సో 3rd hourకి చాట్ చేస్తాను. ఏంటి అమ్మాయి నచ్చలేదా? 2 వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది. 6 నెలల వరకు తిరిగి రాదు. మీ అందరికీ పర్లేదంటే సాంబు, అయ్యో ఇలా వచ్చావేంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది. నాకేం ప్రాబ్లం లేదు. చెప్పాలంటే చాలా బాగున్నావు. అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది. ఏదో పని ఉందంట. క్రెడిట్ కార్డు ఇవ్వు. అమ్మా ఈ హడావిడేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓయ్ వచ్చేసారా? దర్జీ వచ్చా. నమస్కారం అండి. ఎందుకు? పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి. పట్టు పంచి సిల్క్ చొక్క. సూటు బూటు వేసుకుని తాళి కడతావా? రండి. పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా. మరీ అంత పొడవద్దు, కొంచెం తగ్గించండి. కొంచెం అక్క ఆయన దర్జీ, ఆయనకి తెలుసు. నీకు తెలీదు, ఊరుకోరా. మీరు తగ్గించండి, కొంచెం తగ్గించండి. చేరమాల్ ఏదో వాసనమ్మా. నేను కాదండి. మన ఇంట్లోనా? ఇక్కడ కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. కిషోర్ అంటే నువ్వేనా? సార్ మీరేనా? అదేంటి అలా ఉన్నారు? ఐఎమ్ కిషోర్, శామ్ సార్ పిఏ. సర్లేవా, ప్యాంట్ వేసుకున్న పనోడివి. సార్ దిస్ ఇస్ చీనో సార్. సార్
ఏంటి సార్ ఆ స్మెల్? బాగుంది కదా. రోజత్తరు ఇంట్లో కొడితే ఊరు శివారు దాకా వస్తుంది. అది దీని కెపాసిటీ. రోజంతా చెప్పి రోజు కొట్టకండి, మా సార్కి పడదు. ఏదో సార్ పీల్చు. ఏదో వాసన భరించలేకపోతున్నాను. ఏం లేదు నాన్న, ఏదోనమ్మా. ఏం లేదయ్యా, ఏమైంది? ఉండు, నేను మంచిగా చూస్తాను. ఏంటిది? కార్ ఫ్రెషనర్ సార్, ఇప్పుడు చాలా అవసరం. బా శంకరజాతి సరుకు. ఏమైనా అత్తను కొట్టేది లేదురా అబ్బాయి. ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది? సాంబడు బాగానే లాక్కొస్తున్నాడా? ఇంతకీ మీదే వ్యాపారము? ఏటే సాంబడు చెప్పలేదా నీకు? అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్. మా తాతలు ముక్కుపోవరే, మరి అడుగొచ్చింది ఇప్పుడు. కంగారు పడుతున్నానా? డాక్టర్ వచ్చేస్తారు. మా బాసు పర్ఫ్యూమిస్ట్, అత్తరిస్ట్ కాదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే సెడగొట్టిందని మీ సెంటు గాళ్ళు వచ్చే మా అత్తరికి అట్టకత్తర వేసారు. అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో? ఊపుడు ఎక్కువ, వచ్చే తక్కువ. ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు. అదే అత్తర చూడు, ఊపుడు అక్కర్లేదు, కొట్టుడు అక్కర్లేదు, కొంచెం పూస్తే కిలోమీటర్లకు వస్తుంది. అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రంకుమోడు వచ్చి పైట్ లాగినట్టు ఈ వయసులో పెళ్ళేట్రా. బంగారం పాతదైనా బంగారమే సార్. శామ్, మెల్లిగా లోపలికి వెళ్ళు. ఏంటి ఏంటి నాన్న, ఏమిటి నాన్న, ఏమైందిరా శామ్? చెప్పండి, ఏమైందిరా? లోపలికి వెళ్దాం. అయ్యో, శామ్, శామ్. కామ్ డౌన్ సార్, టేక్ ఎ డీప్ బ్రెత్. సాంబడా, పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా? ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మాయి ఎవరు? తనే అవంతిక, ఆ, మన శ్యామ్కి కాబోయే భార్య. ఏ అమ్మాయి బాగానే ఉన్నావుగా, ఈయన చేసుకుంటున్నావేంటి? ఏ క్యాస్ట్? బ్రాడ్ క్యాస్ట్. ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారేంటి సార్? మరీ టైప్ క్యాస్ట్ లా ఉన్నారు. పట్టించుకోకలే నాన్న. వయసు కూడా చిన్నదిగానే ఉంది. మావాడంటే నిజంగానే ఇష్టమా నీకు? సార్ సార్, మీరు నాకు సైగ చేయండి సార్, నేను చెప్పిస్తాను. ఐ ట్రాన్స్లేట్. ఏంటి అత్తరు కావాలా? ఓర్నివే, మన గతం ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏంటి అత్తరు మీ మనసు తోచుకుందా? అబ్బో అబ్బో అబ్బో. అదిగా సార్, అది సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది. గట్టిగా కాలు పీల్చుకో. సార్ అదిగా సార్, సరిగా చెప్పండి సార్ మీరు. సార్ సార్ నేను చూసుకుంటాను. కమ్ 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 కమ్. ఎక్కడికి తీసుకెళ్తావు? నేను చూసుకుంటానంటే. వచ్చు. నువ్వు రామ్మా. ఎక్కడో కొడుతుంది చిన్న. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. అకాయ్, ఆ, ఆ పిల్లని చూస్తే 3 పదులు దాటినట్లేదు. మనవన్ని ఎలా చేసుకుంటుంది? నీ ఇల్లు డబ్బో చూసిందేమో. రేయ్ బాలేవాడివే, చాలా పద్ధతి గల అమ్మాయి. నువ్వేంటి ముందు తయారవు, పెళ్లి పనులున్నాయి. ఆ, ఆ. అమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా అందరూ? శుభ్రంగా ఉందని. చాలా స్టైలిష్ గా దిగావు. బ్యాగ్ తీ. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక